హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆర్టిస్టిక్ క్రాకర్స్. రీసెంట్గా మా హస్బెండ్ నన్ను బూడిద గుమ్మడికాయ హల్వా చేయమని అడిగారనమాట. సో దానికోసం నేను బాగా బూడిదతో ఉన్న బూడిద గుమ్మడికాయని నీట్గా వాష్ చేసుకొని తర్వాత పీల్ తీసేసి చేతికి అవన్నీ షేప్లో కట్ చేసుకోవాలి. ఆ తర్వాత మీడియం సైజ్ గ్రేటర్ తీసుకొని ఇలా మనం గ్రేట్ చేసుకుంటే ఈ విధంగా మనకి పల్ప్ కావాలన్నా వాటర్ కావాలన్నా రెండు విడివిడిగా కావాలన్నా సరే మనం డివైడ్ చేసుకోవచ్చు. నేనైతే ఏం చేశానంటే నా దగ్గర ప్రజెంట్ మీడియం గ్రేటర్ లేకపోవడంతో స్మాల్ సైజ్ దానిలో గ్రేట్ చేసుకొని ఇలా వాటర్ని పల్ప్ని కలిపి స్టవ్ మీద సిమ్లో పెట్టి ఇలా మగ్గిస్తున్నాను. ఈ ప్రొసీజర్ కంప్లీట్ అవ్వడానికి మనకి 15 to 22 minutes పడుతుంది. ఆ తర్వాత మనం తీసుకున్న క్వాంటిటీ పల్ప్ అండ్ వాటర్ కలిపి ఎంతైతే ఉందో దానికి 3/4 క్వాంటిటీ షుగర్ తీసుకొని ఈ విధంగా మొత్తం పల్ప్లో షుగర్ అంతా బ్లెండ్ అయిపోయేలాగా బాగా మిక్స్ చేసుకుంటూ ఉండాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది చూడడానికి మనకి ఫస్ట్ ఈ విధంగా ఉంటుందన్నమాట. ఆ తర్వాత అది మగ్గగా మనకి లో ఫ్లేమ్లోనే ఇదంతా చేయాలి. తర్వాత మనకి ఇది పాకంలాగా గులాబ్ జామ్లో పాకం ఎట్లా కడుతుందో లైట్గా అట్లా అనిపిస్తుంది. ఇప్పుడు చూడండి అలా మనకి పాకం తేలుతున్నట్టుంది, షుగర్ బబుల్స్ వస్తున్నాయి కదా. సో ఇలా జారుగానే ఉంచుకోవాలి. యాక్చువల్లీ ఈ ప్రొసీజర్ అంతా కూడా మన ఏన్షియంట్ డేస్ నుంచి మన పెద్దవాళ్ళు చేస్తూనే ఉంటారు. నేనే యూట్యూబ్లో చూసి చేస్తున్నాను. ఎన్నో రెఫరెన్స్ వీడియోస్ చూసిన తర్వాత ఈ ప్రొసీజర్ నాకు ఈజీ అండ్ బెస్ట్ అనిపించింది. సో ఇది ఎంచుకున్నాను. కాకపోతే ఎందుకు అప్లోడ్ చేశానంటే జస్ట్ నా ఎక్స్పీరియన్స్ని మీతో షేర్ చేసుకోవాలనిపించింది, అందుకని అప్లోడ్ చేశాను. ఆ తర్వాత మనం ఒక టేబుల్ స్పూన్ నెయ్యి తీసుకొని ఈ విధంగా వేరొక గిన్నెలో లిక్విడ్ ఫామ్లోకి వచ్చేదాకా కాగపెట్టుకోవాలి. ఆల్రెడీ లిక్విడ్ ఫామ్లో ఉంటే డైరెక్ట్గా మనం అందులో డ్రై ఫ్రూట్స్ మనం ఏమేమైతే హల్వాలో వేసుకోవాలనుకుంటున్నామో అవి వేసేసుకోవచ్చు. ఇది కొంచెం గడ్డ కట్టేసి ఉంది కాబట్టి నేను దాని లిక్విడ్ ఫామ్లోకి వచ్చాక ఇలా ఒక 1/2 cup జీడిపప్పు వేసుకున్నాను. జీడిపప్పు కొంచెం రోస్ట్ చేసుకుంటే బాగుంటుంది, అంటే రెడ్డిష్ గోల్డెన్ కలర్లోకి వస్తే మంచి ఫ్లేవర్ వస్తుంది హల్వా అనేది. అందుకని దాన్ని కొంచెం రెడ్డిష్ కలర్లోకి నేను వచ్చేలాగా ఇట్లా ఫ్రై చేసుకుంటూ ఉన్నాను అనమాట. ఓన్లీ జీడిపప్పు మాత్రమే కాకుండా ఇందులో కిస్మిస్, బాదం, పిస్తా ఏవైనా సరే మన దగ్గర ఉండే డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా వేసుకోవచ్చు. ఖర్జూర్ కూడా వేసుకోవచ్చు. నేను జస్ట్ జీడిపప్పు అండ్ కిస్మిస్, బాదం మాత్రమే వేస్తున్నాను. అవి బాగా రోస్ట్ అయ్యాక తీసి పక్కన పెట్టేసుకొని దీనిలో ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న హల్వాలో 7 to 8 drops లెమన్ డ్రాప్స్ పిండుకుంటే మనకి షుగర్ అనేది గడ్డ కట్టకుండా ఉంటుంది. అలాగే ఒక 1/2 teaspoon కుంకుమ పువ్వు, 1/2 teaspoon యాలకుల పౌడర్ వేసుకోవాలి. ఫుడ్ కలర్ అనేది ఆప్షనల్ అండి. నేను ఇక్కడ ఫుడ్ కలర్ ఏం ట్రై చేయలేదు. జస్ట్ కుంకుమ పువ్వుతో ఏదైతే కలర్ లైట్ ఎల్లోయిష్ వస్తుందో అదే ఉంచేసాను. ఎందుకంటే ఫుడ్ కలర్ అనేది నాకు అంతగా నచ్చదు, హార్మ్ఫుల్ కాబట్టి. సో ఇందాక మనం డ్రై రోస్ట్ చేసుకున్నాం కదా, ఈ జీడిపప్పు, కిస్మిస్ అవన్నీ కూడా వేసేసుకోవాలి. ఇది స్వీటే కదా అని చెప్పి మనం స్కిప్ చేయాల్సిన అవసరం ఏం లేదండి. బూడిద గుమ్మడికాయ అనేది మంచి మెడిసినల్ వెజిటబుల్. దీన్ని మనం మంచి స్వీట్గాను యూజ్ చేసుకోవచ్చు. అంటే ఎప్పుడైతే మనకి హెల్దీగాను ఉండాలనిపిస్తుంది అండ్ స్వీట్ తినాలనిపిస్తున్న వాళ్ళు తప్పకుండా ఈ హల్వా అయితే ట్రై చేయొచ్చు. చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్లో ఎవరైనా సరే ఇంట్లో ప్రిపేర్ చేసుకోవచ్చు. నెక్స్ట్ బాదం కూడా యూస్ చేశానని చెప్పాను కదా, దాన్ని గ్రేట్ చేసి వేయడం వల్ల మనకి హల్వాలో డైరెక్ట్గా బ్లెండ్ అయిపోయింది. మీకు పీసెస్ లైట్గా కనిపిస్తూ ఉంటాయి. అండ్ లాస్ట్గా కొంచెం క్వాంటిటీకి సరిపడా పచ్చకర్పూరం వేసి నేను ఎండ్ చేశాను. ఈ విధంగా ఉంది చూడడానికి హల్వా అయితే. నేను ఇప్పుడు టేస్ట్ చేయబోతున్నాను. కొంచెం ఒక స్పూన్ తీసుకొని టేస్ట్ చేశాను. నా ఫస్ట్ ట్రయల్ కాబట్టి ఎలా ఉందో చూద్దామని చెప్పి. చాలా అంటే చాలా బాగుంది. తప్పకుండా మనం ఇంట్లో ట్రై చేయాల్సిన రెసిపీ అనమాట. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. వెయిట్ ఫర్ మై నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ బై.